నిరుద్యోగులను ఆదుకుంటామన్నారు. ఈ 6 గ్యారెంటీలు ఇవన్నీ కూడా హామీ ఇచ్చారు మీరు. ఈ హామీలను ఈ 6 గ్యారెంటీల పాటు ఈ హామీలను మీరు నెరవేర్చడానికి మీ దగ్గర ప్రణాళిక ఏందో ఫస్ట్ స్పష్టం చేయండి. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి గురించి మీరు చెప్పారు, దివాలా తీసిందని చెప్పి మీరే చెప్పారు, అప్పుల పాలైందని మీరే చెప్పారు, 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు, ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు. ఎట్లా అమలు చేస్తారో మీరు చెప్తే ప్రజలకు ఒక ధైర్యం విశ్వాసం ఏర్పడుతుంది. ప్రజలు మీరిచ్చిన హామీలను చూసే మీకు ఓట్లేసి గెలిపించారు. గత ప్రభుత్వం మోసం చేసింది కాబట్టి, అది అరాచక ప్రభుత్వము, దుర్మార్గ ప్రభుత్వము, ప్రజలను మొత్తం వంచిన ప్రభుత్వము, తెలంగాణ ప్రజల బతుకులను బర్బాద్ చేసిన ప్రభుత్వం ఆ ప్రభుత్వం. కానీ మిమ్మల్ని ఎంచుకున్నారు ప్రజలు. మీరు ఇచ్చిన హామీలు, మీరు ఇచ్చిన గ్యారెంటీలు చూసి ప్రజలు మిమ్మల్ని ఎంచుకున్నారు. మీరు అప్పుల రాష్ట్రంలో అప్పులు అనేటువంటి తెలంగాణ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడతారు, మీ హామీలు ఏ విధంగా నెరవేరుస్తారో మీ ప్లాన్ ఏంది చెప్పండి. ఇప్పుడు సీక్రెట్ ఉంటే అది కూడా చెప్పండి. సరే ఏ విధంగా చేస్తామో మా ప్లాన్ మాకుంది, మేము అప్పులు తీరుస్తాం, చలో 60 days అయిపోయింది, ఎన్నికల షెడ్యూల్ లోపలనే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని మీరు చెప్పండి, హామీ ఇవ్వండి. కాబట్టి ఇవన్నీ మీరు చర్చించాలి, చేయాలి. పోనీ మీ పబ్లిసిటీ రావడానికి, మీకు మంచి పేరు రావడానికి ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. అసెంబ్లీ వేదికను ఉపయోగించుకోండి. మీరు ఈ అసెంబ్లీ వేదికను మీరు ఉపయోగించుకోండి. ఎస్, మేము ఎన్నికల ముందు గత ప్రభుత్వం చేసిన విధంగా మేము మోసం చేయం, మేము ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. మీరు రేపు అసెంబ్లీ స్టార్ట్ అయితే ఎల్లుండి స్టార్ట్ అయ్యారు. మేము ఎన్నికల షెడ్యూల్ లోపలనే మేము ఈ హామీలు 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. దానికోసము అసెంబ్లీని ఒక వేదికగా ఉపయోగించుకోవాలి. ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలకు మంచి కార్యక్రమం అసెంబ్లీ అందరూ రాజకీయ అతీతంగా సపోర్ట్ చేయాల్సిందే. కానీ మళ్ళీ ఇప్పుడు ఏమైతుంది రేపు అంటే సంగతి చూస్తా అని ఓరు, టచ్ చేస్తా మీరు సంగతి చూస్తా అని ఇంకోరు. ఈ టచ్లు సంగతుల మీదనే రేపు అసెంబ్లీ నడుస్తుంది. ఇక 5 రోజులు ఉన్న 5 రోజులు కూడా మొత్తం మీడియా అంతా దీని మీద రాస్తుంది, చర్చ అంతా దీని మీదనే, దృష్టి అంతా దీని మీదనే. దానికోసం మాత్రం అసెంబ్లీ ఉపయోగపడుతుంది. వాళ్ళు ఏం చేయలేని వాళ్ళ మీద తిరుగుతారు. ఈ ఆరోపణలకు ప్రత్యారోపణలకు అసెంబ్లీ వేదిక కారాదు. దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు జరిగే అసెంబ్లీ ప్రజలకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించే విధంగా, ప్రజలను సమస్యలను పరిష్కరించే విధంగా ఈ అసెంబ్లీ ఉపయోగపడాలి తప్ప టచ్లు చేయడము, అంతు చూడడము, సంగతులు చూడడానికి అసెంబ్లీ వేదిక కాదు. పెట్టుకొని బహిరంగ సభ జింకానా గ్రౌండ్ లో మేమే బహిరంగ సభ ఏర్పాట్లు అన్ని చేస్తాం. వాళ్ళు టచ్ చేస్తారా, వీళ్ళు అంతు చూస్తారా చూసుకోండి. మీరు దానికి గ్రౌండ్లు ఉన్నాయి, వేదికలు చేసుకుని మేమే ఏర్పాటు చేస్తాం వేదికలు. కానీ ఈ విషయంలో రేపు అసెంబ్లీ వేదికగా అభివృద్ధి విషయంలో, తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యల విషయంలో, వారు పడుతున్న ఇబ్బందుల విషయంలో ఆ పరిష్కారానికి మాత్రమే అసెంబ్లీ వేదిక కావాలి తప్ప ఓరు ఆరోపణ ప్రత్యారోపణకు అసెంబ్లీ వేదిక కారాదు. దయచేసి మీడియా కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు వీటిని ప్రశ్నించే ప్రయత్నం చేయండి. సంచలనం కోసం దయచేసి, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది, దాని ప్రధాన భూమిక పోషించింది మీడియా. ఇవాళ ఆ తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగు చేసే, బతుకులు బాగు చేయడానికి మీడియా కూడా ఈసారి వేదిక కావాలి. మీరు ఏ పార్టీ ఆరోపణ ప్రత్యారోపణ ఇస్తే వాళ్ళ బండారం బయట పెట్టండి. ప్రజలకు ఇచ్చిన హామీలు, గ్యారెంటీ విషయంలో ఎలక్షన్ కోడ్ లోపల వాళ్ళు పూర్తి చేస్తే సపోర్ట్ చేయండి, మేము కూడా సపోర్ట్ చేస్తాం దాన్ని. కాబట్టి 2 పార్టీలు ప్లాన్ గా వాళ్ళేమో నాశనం చేసారు, ఎవరు బీఆర్ఎస్ పార్టీ బతుకులు నాశనం చేశారు. వాళ్ళు ఏం చేస్తారు, ప్రజల దృష్టిని ఆకర్షించడానికి కాంగ్రెస్ పార్టీని తిడతారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయలేని స్థితిలో ఉన్నది, ఇచ్చిన హామీలు అమలు చేసే స్థితిలో ఉంది. కాబట్టి వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ ఇచ్చి తిడతారు. ఇద్దరు 2 సేమ్ సమానం ఇద్దరే. వీళ్ళిద్దరు కలిసి రేపు ఓలుగోలు తిట్టుకొని వీళ్ళు వాళ్ళకి సహకరిస్తారు, వాళ్ళు వీళ్ళకి సహకరిస్తారు. ఇద్దరికి ఓలుగోలు తిట్టుకొని
ఆరోపణ ప్రత్యారోపణలు చేసుకొని ఇవాళ మళ్ళా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం, పాలన మీద మళ్లించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది. వాళ్ళను ప్రజలు వ్యతిరేకించారు కాబట్టి ఆ వ్యతిరేకత మీద నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి వాళ్ళు వీళ్ళ మీద ఆరోపణలు చేస్తారు. ఇవి రెండు రేపు అసెంబ్లీ వేదికగా జరిగేటి గవే. కానీ ప్రజలకు అప్పీల్ చేస్తున్నాం, రేపు అసెంబ్లీని మీరు అబ్జర్వ్ చేయండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీకు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చింది, మీకు హామీలు ఇచ్చింది. వాటి మీద రేపు చర్చ జరుగుతుందా జరగదా? ఎన్నికల కోడ్ లోపట వీళ్ళు అమలు చేస్తారా చేయరా? మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ప్రజలు దృష్టి జాగ్రత్తగా గమనించాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు, పేద ప్రజలు అందరూ గమనించాలి. బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా డైవర్ట్ చేస్తుందో దాన్ని కూడా గమనించండి. కానీ ఈ విషయంలో ప్రజలు జాగృతంగా కావాల్సిన అవసరం ఉంది. ఇలా ప్రభుత్వం కూడా ఈ విషయంలో స్పందించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నా.